వెల్కమ్ టు మెగా 9 టీవీ బర్నింగ్ టాపిక్. అధిష్టానమే అందరికీ పవర్ సెంటర్. అది ప్రతిపక్షమైన పాలక పక్షమైన ఎవరికైనా ఒకటే రూల్. అధిష్టానం ఎక్కడుంటే అక్కడికే పోవాలి రావాలి. అదే అందరికీ ప్రోటోకాల్. పని చిన్నదా పెద్దదా అని కాదు. ఏ పనైనా పార్టీ పెద్దలనే సంప్రదించాలి. వారి అనుమతితోనే నిర్ణయాలు తీసుకోవాలి. లేకుంటే సొంత నిర్ణయాలు కొంపకు చేటన్నట్లు చెక్కు పెట్టే వారికి కొత్తగా అవకాశం ఇచ్చినట్లు అవుతుంది. అసలే పెద్ద పెద్ద సీనియర్ లీడర్లు అతిరథ మహారథులు ఉన్న జాతీయ పార్టీ ఇప్పటికే సీనియర్ జూనియర్ అన్న ఫీలింగ్ కూడా లోపల గుర్రులు గుసగుసలు వినిపిస్తూనే ఉన్నాయి. ఎప్పుడూ కారాలు మిరియాలు నూరుతూనే ఉంటారు. అందుకే అయిన వారిని కాదనలేం, అలాగని అవుననలేం. పట్టుమంటే కప్పకు, విడవకుంటే పాముకు కోపమన్నట్లుగా ఉంటుంది. ఏ నిర్ణయం తీసుకున్నా మమ్మల్ని కాదని మీకు మీరే నిర్ణయాలు తీసుకుంటారా, అయితే ఇంకా మేమెందుకు అని అక్కడ కూడా గుస్సా చేసే అవకాశం ఉంటుంది. పోనీ ఇక్కడ ఏదైనా డిసైడ్ చేసినా సొంత వారితోనే కొత్త కొత్త తలనొప్పులు తలెత్తే ప్రమాదం ఉంది. అందుకే నొప్పింపక తానొవ్వక అధిష్టానమే నిర్ణయిస్తుంది. అధిష్టానం నిర్ణయమే శిరోధార్యం. అక్కడి నుంచే అంతా అనే ఫీలింగ్ అందరికీ కలిగేలా ఆయన అన్నిసార్లు అక్కడికి పోతున్నారు వస్తున్నారు. ఇక ఇక్కడున్నవారు అక్కడున్నవారు కోరుకునేది కూడా అదే. రోగి కోరుకున్నది వైద్యుడు ఇచ్చేది ఒకే మందైతే జబ్బు దానంతటా అదే తగ్గిపోతుంది. కనుక అన్నీ తానే అయినా తానేమీ పట్టించుకున్నట్టు, తనకేమీ పట్టనట్లుగా ప్రవర్తించాల్సిన పరిస్థితి ఆ పార్టీలో నెలకొంది. అందుకే ప్రతి చిన్న పెద్ద నిర్ణయం కోసం ప్రతి 10 రోజులకు ఒకసారి ఆయన అక్కడికే పోతున్నారు వస్తున్నారు. అలా వెళ్తున్నారు ఇలా వస్తున్నారు. రాష్ట్రానికి నయా పైసా రావట్లేదు కదా ఎందుకు అని పరోయోళ్ళు లొల్లి చేస్తున్నా పోవడం తప్పడం లేదు. ఎందుకంటే సొంత నిర్ణయాలు కొంపకు చేయటన్నట్లుగా పొగబెట్టేవారు కూడా సొంత పార్టీలోనే ఉండడమే ఇందుకు కారణం. అంతేకాదు పెద్ద ప్రభుత్వంలో ఉన్న పెద్దలను కలవాలంటే కూడా అక్కడికే వెళ్ళాలి, తప్పదు. అప్పులు కావాలన్నా అభివృద్ధి కావాలన్నా గత్యంతరం లేదు, చెయ్యి చాచాల్సిందే. గొప్పలకు పోతే తిప్పలు తప్పవు. అందుకే అది స్వరార్యం అయినా స్వామి కార్యం అయినా పక్షానికి ఒకసారి పోవడం రావడం అనివార్యం అవుతుంది. అందుకే స్వపక్షం విపక్షం ఎవరేమనుకున్నా రాజు నేనే బంటూ నేనే అంటూ ఇంటి గుట్టు రట్టవకుండా విమానంలో బిరబిరా గిరిగిరా చక్కర్లు కొడుతున్నదెవరు, బిగ్ స్టోరీలో చూద్దాం. దేశానికి రాజధాని ఢిల్లీ. ఢిల్లీ దేశానికే కాదు అన్ని పార్టీల కేంద్ర కార్యాలయాలున్న పవర్ సెంటర్ కూడా. జాతీయ పార్టీలకు కూడా కేంద్ర బిందువు ఢిల్లీనే. పెద్దవాళ్లంతా కూడా ఢిల్లీలోనే ఉంటారు కనుక అన్ని పార్టీల రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు ఎవరైనా ఢిల్లీకి పోవాల్సిందే. కేంద్రంలో అధికారంలో ఉన్న పెద్దలను కలవాలన్నా హస్తిన బాట పట్టాల్సిందే. స్వామి కార్యాలు స్వకార్యాలు చక్కబెట్టేవారు హస్తిన బాట పట్టాల్సిందే. పార్లమెంటు సమావేశాల్లో పాల్గొనే లోక్సభ సభ్యులు, రాజ్యసభలో పాల్గొనే రాజ్యసభ సభ్యులు, పార్టీల ముఖ్య నాయకులు ఢిల్లీకి చక్కర్లు కొట్టడం తప్పదు. అందుకే ఢిల్లీ ఫ్లైట్లు ఎప్పుడు ఫుల్ రష్ గా ఉంటాయి. విమాన టికెట్ రేట్లు కూడా ఆకాశాన్ని అంటుతుంటాయి. మామూలు రోజుల్లో కూడా త్రిబుల్ గా ఉంటాయి. పని చిన్నదైనా పెద్దదైనా అన్ని రాష్ట్రాల రాజకీయ నాయకులు, ప్రజా ప్రతినిధులు ఢిల్లీ పర్యటనలు చేయడం సహజం. ఇక పనులు కావాలంటే కేంద్రంలో ఉన్న ప్రభుత్వం పెద్దల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిందే. రాష్ట్రాలకు ముఖ్యమంత్రులైనా, కేంద్ర ప్రభుత్వంలో ఉన్న కేంద్ర మంత్రులైనా, రాష్ట్ర మంత్రులు, చివరకు గల్లీ లీడర్ అయినా ఎవరైనా ఢిల్లీ ఫ్లైటు లేదా ట్రైన్ ఎక్కాల్సిందే. అందుకే హస్తినాయే అన్ని రకాల కష్టాల నుంచి నష్టాల నుంచి కాపాడే ఏకైక మోక్ష మార్గమని చెప్పక తప్పదు. మన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డిలు కూడా ఢిల్లీకి చక్కర్లు కొడుతున్నారు. వారానికి ఓ రోజు ఢిల్లీలో ఉంటున్నారు. అందుకు కారణం ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయి. గత ప్రభుత్వాలు పాలించిన సమయంలో చేసిన అప్పులకు వడ్డీలు కట్టడానికే ఇప్పుడున్న రాష్ట్ర ఆదాయం సరిపోతుంది. ఇక సంక్షేమ పథకాలు అమలు చేయాలంటే ప్రతి నెల అప్పులు చేయాల్సిన అగత్యం ఏర్పడుతోంది. ఇక ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఎలా అమలు చేయాలి, వాటికి ఆర్థిక వనరులు ఎలా సమకూర్చుకోవాలి అనే ప్రశ్నలకు సమాధానం మాత్రం దొరకడం లేదు. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి మిత్రపక్షం
కనుక ఆంధ్రాకు అడిగినన్ని నిధులు ఇస్తున్నారు అనేది బహిరంగ సత్యం. ఇక నిధుల కేటాయింపులో తెలంగాణ పట్ల వివక్ష చూపుతున్నారనేది తెలంగాణ నాయకుల వాదన. అయితే ఇప్పుడు మాత్రం తెలంగాణ ప్రభుత్వానికి అప్పులు చేయడం తప్ప గత్యంతరం లేదు. ఇక అమ్మ పెట్టదు ఆడు కొనివ్వదు అన్నట్లుగా కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కారు తెలంగాణ రాష్ట్రానికి బడ్జెట్ లో నిధులు కేటాయించడం లేదు, అప్పులు తీసుకోవడానికి కూడా అంగీకరించడం లేదు. దీనికి ప్రధాన కారణం కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది, కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షంగా ఉంది. ఈ రెండు పార్టీల మధ్య అధికార ప్రతిపక్షం ఉంటుంది కనుక దేశంలో కాంగ్రెస్ ఎక్కడైతే బలంగా ఉంటుందో అక్కడ బలహీనం చేయకపోతే రానున్న రోజుల్లో కాంగ్రెస్ బలపడుతుంది, కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. ఇప్పటికే 2014లో మొదటిసారి, 2019లో రెండోసారి సొంతంగా అధికారం చేపట్టే మెజారిటీ సాధించిన బీజేపీ పార్టీ మూడోసారి ఎన్డీఏ అండతో అధికారం చేపట్టింది. అయితే మొదటి నుంచి మిత్రధర్మం పాటిస్తూ బీజేపీ ఉండడం కారణంగానే మూడోసారి అనగా మొన్న 2024లో మిత్ర పార్టీలు కూడా బీజేపీకి సపోర్టు చేశాయి, కేంద్రంలో ఉన్న ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాన్ని ఇచ్చాయి. ఇందులో బీహార్ తో పాటు ఏపీ ఎంపీల మద్దతు ఇవ్వడం ద్వారానే బీజేపీ మూడోసారి అధికారం చేపట్టింది. బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కానీ ఏపీ సీఎం చంద్రబాబు కానీ అటు ఇటు ఆలోచిస్తే కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వ పగ్గాలు చేజిక్కించుకునేదే. అలా అపాయం నుంచి కాపాడారు కనుకే ఏపీకి నిధుల వరద పారిస్తోంది కేంద్రంలో బీజేపీ సర్కార్ అని రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు ఆరోపణలు. నిజమే, కేంద్రంలోనే కాదు ఏపీలో కూడా టీడీపీ అలయన్స్ కూటమికి బీజేపీ తోడయ్యింది. జగన్ ప్రభుత్వాన్ని టీడీపీ జనసేన బీజేపీ కూటమి గద్దెదించాయి. టీడీపీ జనసేనల ఎంపీల మద్దతుతో కేంద్రంలో బీజేపీ అధికారం చేపట్టే సపోర్టు వచ్చినప్పుడు రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వంలో బీజేపీ కూడా భాగస్వామ్యం అయినప్పుడు పూర్తి సహాయ సహకారాలు అందించడం కామన్, మినిమం ప్రోగ్రాం కిందే లెక్క. ఇక ఏపీకి డోకా లేదు, కానీ తెలంగాణకి చిక్కులన్నీ. ఓవైపు ఖాళీ ఖజానా, మరోవైపు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు అమలు చేయడం సవాలుగా మారింది. ఇక ఇటు బీఆర్ఎస్ అటు బీజేపీలు 6 గ్యారంటీలు 100 రోజుల్లో అమలు చేస్తా అని అధికారంలోకి వచ్చావు, ఏమైంది? ఏడాదిన్నర సమయం కావస్తోంది, ఎప్పుడు అమలు చేస్తావు అని మరోవైపు చేస్తున్న దాడి అన్నీ కలిసి రేవంత్ సర్కార్ను ఊపిరి తీసుకోకుండా చేస్తున్నాయి. ఇదంతా ఒకెత్తైతే పార్టీలో పదవుల గోల, కేబినెట్ భర్తీ ఎప్పుడు, నామినేటెడ్ పదవుల భర్తీ ఎప్పుడు చేస్తారు అంటూ చెవిలో జోరీగా మాదిరిలా స్వపక్షం లొల్లి. అందుకే ఇటు రాష్ట్ర అభివృద్ధికి నిధులు కావాలన్నా, అప్పులు కావాలన్నా, పదవులను భర్తీ చెయ్యాలన్నా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ బాట పడుతున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 16 నెలల్లో 39 పర్యాయాలు ఆయన ఢిల్లీ పర్యటనలు చేశారు. 2 పర్యాయాలు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలోని దావోస్ కూడా వెళ్ళొచ్చారు. ఓసారి దక్షిణ కొరియా, మరోసారి సింగపూర్ కూడా ముఖ్యమంత్రి హోదాలో 4 పర్యాయాలు విదేశీ పర్యటనలు కూడా చేసి వచ్చారు. సుమారు 50కి పైగా విదేశీ కంపెనీలతోని తెలంగాణ పరిశ్రమలు, సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టడానికి ఒప్పందాలు చేసుకువచ్చారు. ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబులతో పాటు మరికొందరు కీలక మంత్రులతో ఆయన విదేశాల్లో పర్యటించారు. సుమారు 2,20,000 కోట్లకు పైగా పెట్టుబడులు తీసుకువచ్చే దిశగా ముందుకు వెళ్తున్నారు. తెలంగాణలో పెట్టే ఐటీ పరిశ్రమల ద్వారా 1,00,000 ఉద్యోగాలు కూడా కొత్తగా కల్పించబడతాయి అని రేవంత్ సర్కార్ చెప్తోంది. అయితే వీటి ద్వారా ఐటీ రంగం హైదరాబాద్ ఇండియాలో నెంబర్ 1 పొజిషన్లో ఉంటుంది, పరిశ్రమల రంగంలో మేటిగా తయారవుతుంది, ఇందులో సందేహం లేదు. కానీ ఖజానాకు ఆదాయం తెచ్చేవే, తెలంగాణ జీడిపి పెంచేవే, కానీ నేరుగా ఖజానా నింపే మార్గాలు మాత్రం దరిదాపుల్లో కనిపించడం లేదు. కేంద్రంలో బీజేపీ సర్కార్, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఉప్పు నిప్పులా చిటపటలాడే 2 పార్టీల మధ్య సమన్వయము అస్సలు కుదరదు. దీంతో తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి కష్టాలు మొదలయ్యాయి. అయినా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దేశ ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్ర పర్యటనకు వచ్చినప్పుడు సాదరంగా ఆహ్వానించారు, ఘనంగా వీడ్కోలు చెప్పారు, బడే బాయ్ అని సంబోధించారు. రాష్ట్రాలకు కేంద్రమే పెద్దన్నాని గుర్తు చేస్తూనే ఉన్నారు. కానీ కడుపులో లేకుంటే కావలించుకుంటే మాత్రం వస్తుందా అన్నట్టుండే 2 బద్ధ శత్రులైన కాంగ్రెస్ బీజేపీల
ఢిల్లీల నడమ రేవంత్ దౌత్యం బూడిదలో పోసిన పన్నీర్లా మారుతోంది. అందుకు కారణం తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి ఉండటమే. అలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్న రేవంత్ సర్కారు 6 గ్యారంటీలు అమలు చేయడం హాట్ డీల్స్ గా మారింది. దీనికి కారణం రాష్ట్ర ఖజానా ఖాళీగా ఉండటమే కాదు, వడ్డీల భారం కూడా తోడవడంతో రాష్ట్ర ఆదాయం జీతాలు చెల్లించడానికి మాత్రమే సరిపోతోంది. ఇక ఇదే సమయంలో ప్రతిపక్షాలు కూడా చేస్తున్న విమర్శలు కూడా తోడవడంతో మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా తయారవుతోంది. కేంద్రంలో 3వ సారి అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ బలం పుంజుకుంటోంది. బీఆర్ఎస్ ప్రధాన పక్షంలో ఉండటంతో తెలంగాణ తరపున గందరగోళం బలంగానే వినిపిస్తోంది. ఇక ప్రతి విమర్శకు ముఖ్యమంత్రి స్థాయిలో సమాధానం చెప్పే పరిస్థితి నెలకొంది. గతంలో 2 పార్టీల మధ్య గట్టి పోటీ ఉండేది తెలంగాణలో. కానీ ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీలు 2 పార్టీలు ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉన్నాయి. ఇక ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీల అమలులో ఆర్థిక లోటు కారణంగా కూడా సంపూర్ణంగా అమలు చేయకపోవడం, ప్రజల్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతుందనే ప్రచారము వినిపిస్తోంది. దీంతో మొన్న జరిగిన గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం తరపున పోటీ చేసిన అభ్యర్థి ఓటమి పాలయ్యాడు. బీజేపీ అభ్యర్థి గెలుపొందాడు. ఓవైపు జాబ్ క్యాలెండర్ విడుదల చేసి ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తున్న నిరుద్యోగుల్లో యువతలో ప్రభుత్వంపై వ్యతిరేకత పెరగడం పట్ల రేవంత్ సర్కార్ ఆందోళన చెందుతుంది. మరోవైపు ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా ప్రభుత్వ ఉద్యోగులు టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ప్రభుత్వ బీజేపీని గెలిపించడం కూడా ఆందోళన కలిగిస్తున్నాయి. 8 ఎమ్మెల్యే స్థానాలు, 8 పార్లమెంట్ స్థానాలు గెలిచి 3వ ప్రధాన ప్రతిపక్ష పార్టీగా రాష్ట్ర బీజేపీ ఆధిక్యతను పెంచుకుంటోంది. తాజాగా 2 ఎమ్మెల్సీ స్థానాలు గెలిచి రాష్ట్ర కాంగ్రెస్ కు ప్రధాన ప్రత్యామ్నాయంగా తయారవుతోంది. ఇదే సమయంలో కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డిలు కూడా చేసిన ప్రకటనలు బీజేపీలో ఉత్సాహాన్ని నింపుతుండగా రాష్ట్ర కాంగ్రెస్లో మాత్రం కొంత నిరాశను నింపాయి. ఇక రానున్న రోజుల్లో తెలంగాణలో అధికారంలోకి బీజేపీ వస్తుందనే ధీమాగా ఉన్నారు. ఇక బీఆర్ఎస్ పాలన బాగుందంటూ ప్రభుత్వం చేసిన సర్వేలో కూడా తేలడంతో రాష్ట్ర కాంగ్రెస్ ను మరింత గందరగోళాన్ని సృష్టించాయి. ఇక మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలకు బీఆర్ఎస్ పోటీ చేయకుండా దూరంగా ఉండటం, బీఆర్ఎస్ కి సపోర్టు చేసి ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ గెలవడానికి సపోర్టు చేసిందని ప్రచారం జరిగింది. దీంతో వారిద్దరూ కలిస్తే రాష్ట్ర కాంగ్రెస్ కు రానున్న ఎన్నికల్లో కొత్త కష్టాలు కూడా తలెత్తే ప్రమాదం కూడా ఉంది. ఇది పక్క రాష్ట్రంలో మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా రుజువైంది. దీంతో కాంగ్రెస్ కు కొత్త టెన్షన్ మొదలైంది. అంతేకాకుండా 15 ఏళ్ల విరామం తర్వాత కేసీఆర్ కూడా ఫామ్ హౌస్ నుంచి బయటకు రావడం, మరోసారి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంపై దండయాత్ర చేయడానికి పార్టీ శ్రేణులను సిద్ధం కావాలని పిలుపునివ్వడం కూడా రేవంత్ టీంకు సవాల్గా చెప్పవచ్చు. కేసీఆర్ రాడేమో రాలేడేమో అని అనుకున్న తెలంగాణ కాంగ్రెస్ నేతలంతా కేసీఆర్ రావాలి రావాలి అన్న మాటలకు జవాబుగా కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి రానే వచ్చారు. అసెంబ్లీ సమావేశాల మొదటి రోజు అందరికన్నా ముందు అసెంబ్లీలో ప్రత్యక్షమయ్యారు. అందరినీ ఆశ్చర్యంలో ముంచారు. యుద్ధానికి సిద్ధమంటూ సమర శంఖాన్ని పూరించారు. గత 10 ఏళ్లుగా ప్రభుత్వంలో బీఆర్ఎస్ కు బీజేపీ ప్రధాన ప్రత్యామ్నాయం పార్టీగా ఉంది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వానికి మాత్రం ఇప్పుడు తెలంగాణలో గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఒకవైపు, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ కూడా మరోవైపు ఉండటం ఏటికి ఎదిరీదినట్టుగా అవుతోంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం 13 ఏళ్ల ఉద్యమం చేసిన పార్టీకి ప్రజలు ఉద్యమ సమయంలో వెన్నుదన్నుగా నిలిచారు. 10 ఏళ్లు అధికారంలో ఉండే అవకాశం ఇచ్చారు. 10 ఏళ్ల తర్వాత ముచ్చటగా 3వసారి తెలంగాణకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ను గద్దెనెక్కించారు. బీఆర్ఎస్ పార్టీని ప్రతిపక్షానికి పరిమితం చేశారు. ఇక తెలంగాణ ఇచ్చిన పార్టీకి కాంగ్రెస్ కు 10 ఏళ్ల తర్వాత అధికారం కట్టబెట్టారు. ఇక అంతా బానే ఉంది అని అనుకున్న కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక గ్రహించింది అల్లుని నోట్లనే శని ఉంది అని. అంటే 10 ఏళ్లు అధికారం చెలాయించిన బీఆర్ఎస్ ప్రభుత్వం తలకు మించిన అప్పులు చేసింది. దాంతో కొత్తగా వచ్చిన అధికారంలోకి కాంగ్రెస్ ప్రభుత్వానికి పెద్ద తిప్పలు మొదలయ్యాయి. ఇక ఇలాంటి ఆర్థిక కష్టాల నడుమ కొట్టుమిట్టాడుతున్న తెలంగాణ కాంగ్రెస్ గట్టెక్కే మార్గాలపై దృష్టి సారించింది. వచ్చిన తొలి ఏడాదిలోనే రాష్ట్ర ఖజానా భర్తీ చేసేందుకు ప్రతి నెల ఆర్థిక లోటు పూడ్చుకునే ప్రయత్నాల్లో పడింది సర్కార్.
ఇక అప్పులు తప్ప వేరే మార్గం లేదు, అందిన కాడికి అప్పులు చేస్తోంది. అయితే అప్పులకు కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కార్ సాయం అనివార్యం కనుక రేవంత్ కు ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్టుగా మారింది. నిర్దేశించుకున్న లక్ష్యాలు ఘనం కానీ ఆచరణలో మాత్రం శూన్యం అన్న రీతిగా ఉన్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఎలా గాడిలో పెట్టాలో, 6 గ్యారంటీలు సంపూర్ణంగా ఎలా అమలు చేయాలో రేవంత్ కు అర్థం కావడం లేదు. ఇదే సమయంలో సొంత పార్టీలో కేబినెట్ పదవులతో పాటు నామినేటెడ్ పోస్టుల భర్తీ లొల్లి కూడా పెరుగుతోంది. అదే పనిగా చేస్తున్న ప్రతిపక్షాల విమర్శలు, మరోవైపు ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకత. అందుకే ఇటు స్వపక్షం, అటు ప్రతిపక్షం, ఇంకో పక్షం ప్రజలు అందరినీ సమన్వయం చేసేందుకు ఒకే దెబ్బకు 3 పిట్టలు అన్న చందాగా ఏ చిన్న అవకాశం దొరికినా ఢిల్లీకి వెళ్లడం, ఇటు కాంగ్రెస్ పార్టీ అధిష్టానంను, అటు బీజేపీ ప్రభుత్వ పెద్దలను ప్రసన్నం చేసుకునే ప్రయత్నాల్లో పర్యటనలు చేస్తున్న తెలంగాణ సీఎం రేవంత్. ఇక అన్నింటికన్నా పెద్ద సవాల్ రేవంత్ కు స్థానిక సంస్థల ఎన్నికలే పెద్ద పంచాయతీగా మారింది. ఇప్పుడు ఎన్నికలు పెడితే కాంగ్రెస్ నెగ్గుతుందా, గ్రేటర్ లో కాంగ్రెస్ నిలుస్తుందా అనే అనుమానం పెనుభూతం అయి వెంటాడుతోంది. అందుకే అన్ని వర్గాల మద్దతు కూడబెట్టే ప్రయత్నాలకు శ్రీకారం చుట్టింది. ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తుంది. గత ప్రభుత్వంతో పాటు కేంద్రంలో ఉన్న ప్రభుత్వం చేయలేని కులగణన కూడా చేసింది. ఎస్సీ వర్గీకరణ అమలుకు కూడా ముందుకు వచ్చింది. అయితే అనతి కాలంలో కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన రేవంత్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చాడు. ముఖ్యమంత్రిగా ప్రజా ప్రభుత్వం పేరుతో ప్రజా పాలన చేస్తున్నాడు. ఇప్పుడు కాస్త బాగానే ఉంది. కానీ రానున్న కాలంలో కూడా ప్రభుత్వాన్ని ఇలాగే సమర్థవంతంగా నడుపుతారా, లేదా ఇష్యూలను డైవర్ట్ చేస్తూ కాలం వెళ్లబుచ్చుతారా, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తారా, రానున్న ఎన్నికల్లో పార్టీని గెలిపిస్తాడా అనేది ఇంటా బయట అందరినీ వెంటాడుతున్న ప్రశ్న. ఈ ప్రశ్నలకు సమాధానం కోసం ఇప్పుడు కూడా రాష్ట్ర రేవంత్ ఢిల్లీనే నమ్ముకున్నారు. ఇక్కడ రాష్ట్ర బీజేపీతో కయ్యం పెట్టుకున్నా అక్కడ బీజేపీ పెద్దలతో వియ్యానికి ప్రాధాన్యమిస్తున్నారు. ఒకవైపు అప్పులకు ప్రపంచ బ్యాంకు తలుపు కూడా తట్టారు. అయితే తాను కలలు కంటున్న 4th సిటీ నిర్మాణం కావచ్చు, మూసీ ప్రక్షాళన కావచ్చు, RRR రింగ్ రోడ్డు నిర్మాణం కావచ్చు, మెట్రో విస్తరణ కావచ్చు, పనులు ప్రారంభిస్తే గనక రేవంత్ కొంతమేర సక్సెస్ అయినట్టే. తెలంగాణ సీఎం రేవంత్ ముందున్న సవాళ్లు ఎలా అధిగమిస్తారో వేచి చూడాల్సిందే.